ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 4వ రోజు మహా గణనాథుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుణ్ణి చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భాగ్యనగర విభాగ్ ఆధ్వర్యంలో ఘోష్ ప్రదర్శన వాదన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 4వ రోజు మహా గణనాథుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భాగ్యనగర విభాగ్ ఆధ్వర్యంలో ఘోష్ ప్రదర్శన వాదన కార్యక్రమం నిర్వహించనున్నారు. రైట్, మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కల్పన, ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర రష్ ఎలా ఉంది? ఘనంగా 4వ రోజు పూజలు అందుకుంటున్నాడు బడా గణేష్. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే క్యూ లైన్లో కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు. క్యూ లైన్లో వచ్చిన భక్తులతో పాటు మధ్యలో నుంచి కూడా భక్తుల్ని అలో చేస్తూ ఉన్నారు. భారీ గణనాథుడు 70 అడుగుల సప్తముఖ మహా గణేషుని దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ రోజు 4వ రోజు దాదాపు మొదటి రోజు నుంచి కూడా మనకి ఇక్కడ రష్ అనేది కొనసాగుతూ ఉంది. ఇక సండే రోజు అయితే పెద్ద ఎత్తున దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే పెద్ద ఎత్తున వచ్చి భారీ గణనాథుడిని దర్శించుకోవడం కూడా జరిగింది. ఒక్కసారి కనుక మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు ఒక్కసారి ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. చెప్పండి అన్న, సో ఈ రోజు ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, దాంతో పాటు 4వ రోజు భక్తులకు సంబంధించి కావచ్చు ఈ రోజు పూజా కార్యక్రమాలు ఎట్లాంటి ఉండనున్నాయి? ఉదయమే గణపతి హోమంతో మొదలైన పూజ కంటిన్యూ పూజ నడుస్తూనే ఉంది అనమాట. పబ్లిక్ కూడా పెరుగుతూనే ఉంది. ఇంతకుముందు ఎట్లుంటే శుక్ర శని ఆదివారం రోజు రష్ ఎక్కువ ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రతిరోజు కంటిన్యూ పబ్లిక్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అన్ని శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. పోలీస్ సిబ్బంది, మీడియా సోదరులు అందరు సపోర్ట్ చేస్తారు. మంచిగా నడుస్తుంది ఇప్పటివరకు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా రెండు శనివారాలు 2 ఆదివారాలు అంటే 2 వీకెండ్లు అనేది ఎప్పుడు రాలేదు. ఈసారి 2 వీకెండ్లు వస్తా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు దీన్ని, అంటే భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. మొన్న మాకు శనివారం ఆదివారం అనేది ఒక ఎక్స్పీరియన్స్ కింద వచ్చింది. దీని తర్వాత వచ్చే ఇది కూడా ఈజీ టాస్క్ తీసుకొని వెళ్ళిపోతాం మేము. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చి దర్శించుకుంటున్నారని చెప్తా ఉన్నారు. వచ్చిన భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకైతే చిరువ పార్వతుల కళ్యాణం అనేది ఇక్కడ ఖైరతాబాద్లో నిర్వహించారు. ఈ రోజుకి సంబంధించి కూడా ఇటు RSSకి సంబంధించి కూడా ఘోష్ కార్యక్రమం అనేది ఈ రోజు సాయంత్రం కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే రేపు 5వ రోజు అంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 70 అడుగుల భారీ గణనాథునికి రేపు 70 హోమగుండాలతో హోమం కార్యక్రమం కూడా ఉదయం జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు కూడా చెప్తా ఉన్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా వారితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతో పాటు భారీ గణనాథుని దర్శించుకోవడం ఏ విధంగా ఉందో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నిర్మల. ఎక్కడి నుంచి వచ్చారు, దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది దేవుడిని చూడడం కూడా. ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ చూడలేం కదా, ఊర్ల నుంచి. మేము గజ్వేల్ నుంచి వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది దేవుడిని చూడడం. గణనాథుని దర్శించుకోవడానికి గజ్వేల్ నుంచి వచ్చారా? ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? అవన్నీ వస్తున్నాము, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది కూడా. వచ్చి దర్శించుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఎట్లాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయా? ఓకే, అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతుంటాయి. మా పిల్లలు మాకు హ్యాపీగా అనిపించింది. ఎట్లా ఉంది ఇక్కడ రష్ ఎట్లా ఉంది? దాంతో పాటు ఉదయం వచ్చారు కదా, కాకపోతే ఇంకా కొంచెం ముందు వస్తే బాగుండేది అనిపించింది. లాస్ట్ ఇయర్ చాలా ముందు వచ్చినాం, ఇంత రష్ లేదు. కాకపోతే ఈరోజు చాలా రష్ అనిపిస్తుంది.
ఓకే. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ వస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. పబ్లిక్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రోజుకు సంబంధించి అయితే సాయంత్రం మనకు ఘోష్ కార్యక్రమం ఉందనే చెప్పుకోవచ్చు. RSSకి సంబంధించి దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే ఈరోజు వచ్చి దర్శించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు రేపు 5వ రోజు ఇటు 70 అడుగుల భారీ గణనాథుడికి అయితే 70 హోమగుండాలు ఏర్పాటు చేసి కార్యక్రమం అయితే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదే రష్ అయితే మనకి ఈ రోజు కంటిన్యూగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.